మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం వాస్తు సంతానం సంసారం కుటుంబం ఆరోగ్యం అలాగే రాజకీయ రంగం కళారంగం కుటుంబ రంగం ఉద్యోగ రంగం విద్యా రంగం ఎలా ఉందో చూద్దామండి. అలాగే రేవతి నక్షత్రంలో పుట్టిన వారి జాతకం, అలాగే మీన లగ్నంలో పుట్టిన వారి జాతకం, అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టిన వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. మీనరాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. పంచకళ్యాణి యోగ బలం పడ్డది. మీరు జాతకానికి చూడాలంటే మాత్రం నీటి పుడక అండి వీరికి. కానీ మీరు జాతకంలో నీటి పుడక కాబట్టి వీరి పేరు మీద మాత్రం పంచ పాండవుల వనవాసం పడ్డ మాత్రం వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వీరికి నేచర్ సహకారం చేస్తుందండి. వీరి పేరు మీద గాలి కావచ్చు, నీరు కావచ్చు, నిప్పు కావచ్చు. నిప్పు నీళ్ళ కాడ వస్తే మాత్రం అవి ఆరిపోతాయండి. గాలి నీటి కాడ వస్తే నష్టమేం కాదండి. అలాగే భూమి కూడా మాత్రం కలిసిపోతుంది నీటిలో. అలాగే మాత్రం ఆకాశ యోగ బలం చూడాలంటే అందదనుకుంటారు కానండి, నీటికి అందుతుంది ఖచ్చితంగా వాతావరణ యోగ బలంలా. కాబట్టి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతకానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రేవతి నక్షత్రం వారు రవి మహారదశ జాతకం కాబట్టి సూర్యుని పూజ చేయడం చాలా మంచిది. సూర్యనారాయణ మూర్తిని ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది. మగవారు ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అలాగే ఉత్తరభద్ర నక్షత్రం వారు మాత్రం శనేశ్వరుని పూజ చేయటం, శివాలయం సందర్శనం చేయటం. అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇనుము ఉంగరం మధ్యవేలులో ధరించటం, అలాగే శనివారం రోజు మాత్రం నియమం ఉండటం, అలాగే నువ్వుల నూనెతో మాత్రం తైలాభిషేకం చేయించడం, అలాగే నువ్వుల నూనెతో వీరు మాలిష్ చేసుకోవడం, అలాగే అమావాస పౌర్ణం రోజు వీరు మీ జాతకంలో కొత్త పనులు మొదలు పెట్టకపోవడం, అలాగే అన్నదానం గోదానం భూదానం స్వర్ణదానం వస్త్రదానం చేయటం చాలా వరకు మంచిది. ఎలాంటి శని ఉన్నా కానీ వీరికి రాహుబలం మంచిగా ఉన్నది కాబట్టి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీనరాశి వారి జాతకానికి వ్యాపారంలో కలిసి వస్తుందండి. వస్త్ర వ్యాపారం, అలాగే ఆహార పదార్థాల వ్యాపారం, హోటల్ ఫీల్డ్ రంగం, రెస్టారెంట్ రంగం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే సినీ ఫీల్డ్ కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, అలాగే మాత్రం టీవీ రంగం కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కళారంగం కావచ్చు, నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంటుంది. బహుళ అంతస్తులు కట్టడం కానీ, కొనడం కానీ, నిర్మించడం కానీ, కాంట్రాక్ట్ పట్టడం కానీ, లేదా తయారు చేయించడం కానీ, లేదా ఆ వృత్తి చేస్తున్నా కానీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం అత్తమాల సైడు సొమ్ము కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. భార్య తరపు వారితో మంచి జరిగే అవకాశం ఉంటుంది.